హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. రాచకొండ శర్మ గురువు గారికి పాదాభివందనములు. ఈరోజు మంగళాచరణంతో సంస్కృత తరగతిని ప్రారంభించుకుందాం. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, స్మరామి సంస్కృతం సమ్యక్, నమామి సంస్కృత మాతరం, నమామి సంస్కృత మాతరం. హరి ఓం. ప్రణామములు గురువు గారు. తరగతిని ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. పాణిని కాత్యాయన వరరుచులకు ప్రణామములు. సరళ సంస్కృత అధ్యయనము 68వ తరగతి. ఇంతవరకు కృదంతాలను, ధాతుపాఠాన్ని, అలాగే శుభంతాలను అన్నింటినీ చదువుకున్నాం, లకారాలన్నీ చదువుకున్నాం. ఇప్పుడు క్రొత్త ఏరియాలోకి వస్తున్నాము. సమాస పరిచయము. సమాసం గురించి కొంత నాలెడ్జ్, ఇన్డెప్త్ చదవడం చాలా కష్టం. some basic idea we will get in the next 5 or 6 classes. ఓకే, ఏమిటి చేయగలగాలి ఈ క్లాసులో కూర్చుంటే? సమాసం అంటే ఏమిటో డిఫైన్ చేయగలగాలి. విభక్తి లోపం సమాసంలో వస్తుందనేది అర్థం చేసుకోవాలి. కొన్ని టెక్నికల్ పదాలు ఉన్నాయి ఇక్కడ, అంటే పారిభాషిక పదములు అంటారు, టెక్నికల్ పార్లెన్స్. పూర్వ పదము, ఉత్తర పదము, సమాసము, సమస్త పదము, విగ్రహము. విగ్రహం అంటే ఏమిటి? సులభమైనటువంటి సమాసాలు నిర్మించగలిగి ఉండాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, దీంట్లో ఇది మొదటి పాఠం అనుకోండి. విషయ ప్రవేశము. విషయ ప్రవేశ సంధి సమాసయో భేద. సంధి సమాసం పదం ఒక్కలాగే ఉంటుంది. అది సంధి పదమా సమాస పదమా తెలుసుకోవలసి ఉంటుంది. సంధి సమాసయో భేద, ఆ భేదాన్ని పట్టుకోవడం తెలియాలి. తరువాత సమాస, సమాసములు. సమాస డెఫినేషన్: అనేకస్య పదస్య ఏకపదీ భవనం. ఏమిటంటే అర్థమైంది? నాగరత్నం. అనేకస్య పదస్య ఏకపదీ భవనం. అనేకమైన పదముల యొక్క ఒకటే పదాన్ని, అంటే పదముల నుంచి అనేకమైనటువంటి పదస్య పదముల యొక్క ఏకపదీ ఒక పదం భవనం అవుట. అనేక పదములు, పదముల యొక్క సముదాయము ఏకపదం అవుట. అనేక పదములు అంటే ఎన్ని పదములు ఉండొచ్చు? ఎన్నైనా ఉండొచ్చు. ఒక్కసారి నేను ఒక సమాసం చూశాను, 9 పదాలు కలిసి ఉన్నటువంటి సమాసం చూశాను. సో సంస్కృతంలో అలాంటి సమస్త పదాలు ఎన్నైనా ఏర్పడవచ్చు. సాధారణంగా 2 లేకపోతే 3 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రామః లక్ష్మణః, రామః లక్ష్మణః చ, రామః చ లక్ష్మణః చ. సంస్కృతంలో అన్వయత ఏంటంటే 2 చాలు రాయాలి. రామః చ లక్ష్మణః రాయకూడదు. రామ ఎండ్ లక్ష్మణ మళ్ళీ ఎండ్ ఇంగ్లీష్లో రాయదు. సంస్కృతంలో రామః చ లక్ష్మణః చ. ఇది 2 ఉన్నాయి. వనం గచ్చతః, అడవికి వెళ్ళారు. ప్లూరల్ కదా, గచ్చతః ఇద్దరున్నారు కాబట్టి ద్వివచనం కాబట్టి గచ్చతః. రామః చ లక్ష్మణః చ వనం గచ్చతః. అప్పుడు అలా చెప్పడం ఎంత కష్టంగా అని చెప్పడం. రామః చ లక్ష్మణః చ వినడానికే బాగులేదు. దాన్ని ఒక సమాస పదం సమాసం చేసి రామలక్ష్మణవు వనం గచ్చతః అంటే చాలా అందంగా ఉంది. భాష సుందరంగా మారుతుంది, సింప్లిఫై అవుతుంది, సంక్షిప్తం అవుతుంది. అందువలన సమాసం అనే తాలూకా మొదటి ఉపయోగము సుందరముగా భాషను తీర్చిదిద్దుట, గంభీరంగా చేయడం. అదే కాకుండానేమో మనకి ఒక విధమైనటువంటి సంక్షిప్తత కూడా ఇచ్చిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమిటి శబ్దం ఏమిటి అక్కడ? రామః లక్ష్మణః చ వనం గచ్చతః అని రాయాలి. పూర్తిగా రాయాలంటే రామః చ లక్ష్మణః చ వనం గచ్చతః అనే వాక్యాన్ని రామః
లక్ష్మణ చ వనం గచ్చత అనే 5 మాటలు ఉన్నాయి. రామ లక్ష్మణ మధ్యలో చకారము వనం గచ్చత. ఇవి పదములు. ఈ పదములను రామ లక్ష్మణ ఓ అనే ఒక సమాసం చేసి వనం గచ్చత అంటే అర్థమైనది. అంటే ఏమిటైంది? అనేకస్య రాసుకోండి, అనేకస్య పదస్య ఏకపదీభవనం సమాసః. ఓకే, దట్ ఈస్ ద డెఫినేషన్. అనేకస్య పదస్య ఏకపదీభవనం సమాసః భవతి. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు మనం. కాళిదాస విరచితం అని ఉందనుకోండి. కాళిదాస విరచితం కావ్యం సర్వై పఠనీయం అంటే ఏంటి అర్థమైంది? కాళిదాస విరచితం కావ్యం సర్వై పఠనీయం అంటే చెప్పండి ఎవరైనా. కాళిదాసుని యొక్క కాళిదాసుని చే కాళిదాస విరచితమైన కావ్యము సర్వై అందరిచే పఠనీయం అని పఠింపవలసి ఉన్నది, చదువవలసి ఉన్నది. ఓకే, కాళిదాస విరచితం అనే పదంలో రెండు ఉన్నాయి. కాళిదాసుని యొక్క విరచితం కదా, కాళిదాసస్య విరచితం. కాళిదాస విరచితమును సమాసం చేశాం. కాళిదాసుని యొక్క రామస్య బాణం, రాముని యొక్క బాణం అని రాస్తాము, ఎక్కడైనా రామబాణం అంటాం. అంటే ఆ యొక్క అనేది ఎగిరిపోయింది. అంటే సమాసం చేసినప్పుడు మొదటి పదమును పూర్వపదం అంటారు, తరువాత పదమును ఉత్తర పదం అంటారు. 2 ఉంటే, 4 ఉన్నాయనుకోండి ఆఖరి పదాన్నే ఉత్తర పదం అంటారు, మిగతావన్నీ మధ్య ఉంటాయి. పూర్వపదము ఉత్తర పదము, మొదటి పదము అంత్యపదము. ఈ మొదటి పదమునకు ఉండేటటువంటి విభక్తి లోపిస్తుంది. ఆ విభక్తి లోపం గురించి తెలుసుకోవాలి. వీర పురుషాః దేశరక్షణాయ యుధ్యంతే. వీరపురుషాః దేశరక్షణాయ యుధ్యంతే. వీరపురుషాః అనేటటువంటిది సమాసం. దేశరక్షణాయ దేశం యొక్క రక్షణ కొరకు, దేశస్య రక్షణాయ యుధ్యతే. అలా ఇటు ఈ విధంగా చేయడంలో మనకు కృష్ణుని సమీపంలో గోవులున్నాయి. కృష్ణుని యొక్క సమీపమునందు గావః చరంతి అంటే ఉపకృష్ణం గావః చరంతి. ఉపకృష్ణం అనేటటువంటిది కృష్ణుని యొక్క సమీపమునందు అనే దాన్ని సమాసం చేస్తే ఉపకృష్ణం అని వస్తుంది మనకి. ఈ విధంగా సమాసం వలన సంక్షిప్తత ఏర్పడుతుంది, భాషలో మంచి సమగ్రత వస్తుంది, భాషకు అందం కూడా వస్తుంది. రామాయణంలో మొదటి శ్లోకం ఉన్నది. వాల్మీకి తపస్య స్వాధ్యయన నిరతం. తపస్య నిరతుడు, స్వాధ్యయనము నిరతం అన్నాను. తపస్వాధ్యాయ నిరతం వాల్మీకి నారదం పృష్టవాన్ అని వస్తుంది. అక్కడ 3 పదాలను కలిపి ఒక సమాసం చేశాము. ఇప్పుడు పారిభాషిక పదాలను తెలుసుకోవాలి మీరు. పారిభాషిక పదములు ఇక్కడ 4 ఉంటాయి. పూర్వ పదము, ఉత్తర పదము, సమస్త పదము, విగ్రహవాక్యము. సార్ పీడిఎఫ్ పెట్టారా సార్? ఏమండి పీడిఎఫ్ అంటే మీకు చూపిస్తున్నారా? చూపట్లేదు, నేను చెప్తున్నాను తర్వాత పీడిఎఫ్ చూపిస్తాను. తర్వాత పీడిఎఫ్ చూపిస్తాను. నెక్స్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను టాపిక్ని. ఓకే, సీతాపతి అని ఉందనుకోండి. సీతాపతి అంటే సమస్త పదం, అంటే సమాసం చేయబడినది. అందులో 2 పదాలు ఉన్నాయి. సీత ఒకటి, పతి ఒకటి ఉన్నాయి. మొదటి ఛేదాన్ని, మొదటి ఖండాన్ని సీత అనే పూర్వపదము, పతి అనేది ఉత్తర పదం. ఈ రెండిటికి అసలు విగ్రహం అంటే ఏమిటి? అర్థం రాయడం. అంటే ఆ పదముల యొక్క సమాసము యొక్క అర్థాన్ని బోధించే వాక్యాన్ని విగ్రహ వాక్యం అంటారు. ఇప్పుడు చెప్పండి, పూర్వపదం అంటే
రెండు పదాలు కలిసి ఉన్నప్పుడు ఒక రెండు సమాసంలో సమాసంలో రెండు పదాలు ఉన్నాయనుకోండి, ఉంటే సీతాపతి అని ఉంది. ఉమ్, అప్పుడు మొదటిది సీత. సీతాపతి అని సీత ఐఫన్ పతి అన్నమాట. సీత ఐఫన్ కనపడదు, అనేది పూర్వపదం. రాయక్కర్లేదు, చిన్న రేఖ. ఆ రేఖ అదే రాయకుండా రాయవచ్చు. అదే సీతాపతి సీతాపతి అని రెండు పదాలు. ఇందులో మొదటి సీ- పదం ఏమిటి? సీత. సీత అనేది మొదటి పతి పదం, అనేది పతి ఉత్తర అనేది పదం. ఉత్తర పదం. ఉత్తర పదం. అది సీత అనే దాంట్లో విభక్తి ఏమిటి? సీత, ఆ సీతాపతి. సీత అనేది స్త్రీలింగ శబ్దము, పతి సీతస్య అనేదేమో ఒక పుల్లింగ శబ్దము. ఈ రెండు సీ- విడివిడిగా ఉంటే కనెక్షన్ ఎలా ఉంటుంది? ఉండదు కదా. సీతస్య పతి. సీతస్య అని అనడానికి కొడదు కదా. సారీ, రామస్య బాణం అన్నారు. సీతాయ. సీతాయా సీతాయ. పతి. సీతాయ. సారీ సార్. సీతస్య అని ఉండదు. అది అవును, స్త్రీలింగ స్త్రీలింగ. శబ్దము, ఆకారంత స్త్రీలింగ శబ్దము. దానికి అంచేత సీతాయా పంచమిలోని సీతాయ పతి. షష్ఠిలోడు కూడా సీతాయా అనే ఉంటుంది. అవును సార్. సీతాయా పతి. ఉమ్. సీతాయా పతి అని రాసేదాన్ని సీతాపతి అని రాశారు. అప్పుడు ఏమిటైంది? సీతాయాహులో అన్నది ఆ విభక్తి ఎగిరిపోయింది, విభక్తి లోపిస్తుంది. విభక్తులు సమాసం చేసినప్పుడు విభక్తి లోపిస్తుంది, సీతాపతి అయిపోతుంది. కృష్ణస్య సమీపం అని చెప్పాలనుకోండి, అంటే కృష్ణుని యొక్క సమీపము నందు. ఓకే, కృష్ణస్య సమీపం. విగ్రహవాక్యం ఏమిటి? కృష్ణుని దగ్గర అని ఉంది. అందులో ఉపకృష్ణం సమాసం అవుతే ఉపకృష్ణం అవుతుంది. అంటే ఉప అనే పూర్వపదము, కృష్ణం అనేటటువంటి ఉత్తర పదము అక్కడ ఉన్నాయి. కృష్ణస్య సమీపం, దాన్ని ఉపకృష్ణం అంటున్నాం. అలాగే పుస్తకహస్త అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏమిటి? పుస్తకహస్త అంటే ఏంటి అర్థం? పుస్తకము కలిగిన చేయి, అంతే కదా. ఆ చేయి పుస్తకం హస్తే యస్య సహ పుస్తకహస్త. పుస్తకం, పుస్తకము, హస్తే చేతి యందు, యస్య ఎవనికి ఉన్నదో సహ అతడు పుస్తకహస్త. పుస్తకహస్త. పుస్తక అనేది పూర్వపదము, హస్త అనేది ఉత్తర పదము. పుస్తకం హస్తే యస్య సహ అనేది విగ్రహము, పుస్తకహస్త అనేది సమస్త పదము. నలుగురున్నారనుకోండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నా. దాన్ని విడదీయండి, విగ్రహేయండి. విగ్రహమన్నా విగ్రహవాక్యమన్నా ఒకటి. విగ్రహం అంటే ఆ సమాసాన్ని బోధించే వాక్యం, సమాసాన్ని బోధించే వాక్యాన్ని విగ్రహవాక్యం అంటారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నా. రామః చ లక్ష్మణः చ లక్ష్మణः చ భరతः చ శత్రుఘ్నः చ. అది విగ్రహవాక్యం. రామ చ లక్ష్మణ చ భరత చ శత్రుఘ్న చ అని చెప్పేదాన్ని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నా అనే సమస్త పదము లేక సమాసంగా రాశాము. దీనిలో పూర్వపదం ఏది? రామః. రామ. ఉత్తర పదం ఏది? శత్రుఘ్నః. ఆఖరి పదమే తీసుకోవాలి. అదే ఉత్తర పదం ఏంటంటే శత్రుఘ్న అనే పదం ఆఖరి పదము, రామః అనేది పూర్వ పదము. ఈ బ్యాక్డ్రాప్తో మనమేమో పీడిఎఫ్లోకి, దీంట్లోకి మనం చూస్తున్నటువంటి పీడిఎఫ్లోకి వెళ్దాం. కొంత అర్థమైంది కదా. భాషలో సమాసం తాలూకా అవసరం ఏమిటి? రాజా ప్రజాహ రక్షతి. కనపడుతున్నదా? ఇప్పుడు కనిపిస్తోంది సార్. రాజా ప్రజాహ రక్షతి. ఇదే భావం ఒకే పదంలో చెప్పాలనుకోండి, లోకపాలహ అన్నాను అనుకోండి, లోకంను పాలించేవాడు. ఓకే, వాక్యం పదంగా మారడాన్ని ఏమంటారు అంటే, ఒక వాక్యం పెద్ద వాక్యము లేక అనేక పదముల సముదాయం ఒకటిగా మారడాన్ని సమాసం అంటారు. ఈ భావాన్ని ఒక పదంగా చెప్పండి. ఏమిటి భావం ఏమిటి? లోకాన్ పాలయతి. సో లోకాన్ పాలయతి, సహ లోకాన్ పాలయతి.
అతడు లోకములను పాలించుచున్నాడు. లోకాన్ పాలయతి అనే దానిని సమస్త పదంగా చేస్తే, సమాస పదంగా చేస్తే లోకాన్ లోకపాల లోకములను పాలయతి పాలిస్తున్నాడు అంటే లోకపాలక. లోకపాల పాలక సహ లోకపాలక అని రాశాను అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది? సింపుల్ అయిపోయింది కదా. సహ లోకాన్ పాలయతి అంటే లోకపాల. సమాసం చేస్తే లోకాన్ పాలయతి అన్నది లోకాన్ లోకములను అనే విభక్తి ప్రత్యయం లోపించి లోకపాల అనే పదం. ఇందులో పూర్వ పదము లోక, ఉత్తర పదము పాల. ఓకే. తరువాత గ్రామం గచ్చతి పురుష. గ్రామం గచ్చతి పురుష. పురుషుడు గ్రామమునకు వెళ్ళాను అని ఉందనుకోండి. దాన్ని సింప్లిఫై చేసి సమాసంగా చేయాలంటే గ్రామగామి పురుష. గచ్చతి అనే వెర్బుని గామి కింద చేశాం. గ్రామగామి పురుష అనేటువంటి అర్థం. వేదం జానాతి బాల అంటే వేదాన్ని బాలుడు తెలుసుకున్నాడు. వేదజ్ఞ బాల. వేదం జానాతి అనే రెండు వేరువేరు పదములను సింప్లిఫై చేసి వేదజ్ఞ అనేటటువంటి సమస్త పదం సమాసాన్ని చేశాము. ఇంకా చూద్దాం. శాస్త్రం పఠతి ఛాత్ర. శాస్త్రపాఠీ ఛాత్ర. శాస్త్రం చదువుతున్నవాడు ఛాత్రుడు. జలం వహతి మేఘ. జలవాహక మేఘ. అన్నం భుంక్తే బాల. అన్నభోజీ బాల. సత్యం వదతి నర. సత్యవాది నర. సత్యం వదతి అనేటటువంటి సత్యమును అనే ద్వితీయ విభక్తి పోయి సత్యవాది. అన్నమును అనేటటువంటి విభక్తి పోయి అన్నభోజి. జలమును మేఘము వహించుచున్నది, ఆ విభక్తి పోయింది. శాస్త్రమును వేదమును అనే విభక్తి పోయి అది వచ్చేప్పటికల్లా ఈ విధంగా అయింది. ధర్మం చరతి జన. ధర్మచారి జన. ఈ విధంగా రాయడంలో గీతాం గాయతి కన్యా. గీతాగాయిని కన్యా. ఈ విధంగా సింపుల్. వనం రక్షతి సైనిక. వనరక్షక సైనిక. వనరక్షక వనం రక్షతి వనరక్షక అని సైనిక అనేది అలా వస్తుంది. ఈ విధంగా సమాసంలో వచ్చేప్పటికి ఏమిటొచ్చింది మనకి? దీనివల్ల లాభం ఏమొచ్చింది? అనేక పదములను, రెండు కానీ అంతకంటే ఎక్కువ పదములను కానీ కలిపి అదే భావాన్ని ఒక పదంగా చెప్పడం సమాసం. ఇలా చెప్పినప్పుడు పూర్వపదము ఉత్తర పదము ఉంటాయి. పూర్వపదంలో ఉండేటటువంటి విభక్తి లోపిస్తుంది. లోపించి సమస్త పదం ఏర్పడుతుంది. ఓకే. ఈ విధంగా ఏర్పడినటువంటి పదము సంక్షిప్తంగానూ ఉంటుంది, అందంగానూ ఉంటుంది. తరువాత ఒక సమష్టి పదం చూసినప్పుడు దానికి విగ్రహం చెప్పుకోవాలి. విగ్రహం అంటే దాని తాలూకా బోధింపబడేటటువంటి విధంగా అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవడాన్ని విగ్రహం అంటారు. అది కూడా నేర్చుకోవాలి. విగ్రహ వాక్యాన్ని చూసి సమాసం తయారు చేయాలి. సమాసాన్ని చూసి విగ్రహ వాక్యం చెప్పగలిగి ఉండాలి. ఈ రెండు కూడా ప్రక్రియలు బేసిక్లో ఉన్నాం మనం. లోకపాల నిత్యము. విగ్రహం చెప్పమ్మా అన్నాం అనుకోండి, లోకాన్ పాలయతి లోకపాల. చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఇది విగ్రహవాక్యం అని. లోకపాల లోకాన్ పాలయతి. గ్రామగామి గ్రామం గచ్చతి గ్రామగామి. వేదజ్ఞ వేదం జానాతి వేదజ్ఞ. శాస్త్రపాఠీ శాస్త్రం పఠతి శాస్త్రపాఠీ. జలవాహక జలం వహతి జలవాహక. అన్నభోజీ అన్నం భుంక్తే అన్నభోజీ. సత్యవాది సత్యం వదతి సత్యవాది. ధర్మచారి ధర్మం చరతి ధర్మచారి. గీతాగాయని గీతాం గాయతి గీతాగాయిని. వనరక్షక వనం రక్షతి వనరక్షక. ఏమిటి కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి? సమాసం అనేటటువంటి సంస్కృతంలో అత్యద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ.
దీని కావ్యాలలోనూ అన్ని చోట్ల కూడా ప్రతి శ్లోకం చదివితే ఎన్నో సమాసాలు ఏర్పడతాయి. ఈ సమాసాలకు సంధులకు భేదం ఉంది. అది క్లాస్ ఎండింగ్లో చూద్దాం. ఇప్పుడు సంధు గురించి మనం మాట్లాడడం లేదు. ఆ ప్రకరణం వచ్చినప్పుడు చదువుకుందాం. ఈ సమాసాలు ఉండేటప్పుడు ఒకటి రెండు కానీ అంతకంటే ఎక్కువ పదములను కానీ ఒక పదంగా తయారు చేయడాన్ని సమాసం అంటారు. దీన్ని ఎక్స్పాండ్ చేయడాన్ని విగ్రహం అంటారు. దీంట్లో మొదటి పదం ఏదుందో ప్రథమ పదం ఆరంభ పదము దాన్ని పూర్వపదం అని, రెండు కన్నా ఎక్కువ ఉంటే ఆఖరి పదాన్ని ఉత్తర పదం అని అంటారు. ఈ రెండింటినీ కలిపినప్పుడు మొదటి పదానికి ఉండేటటువంటి విభక్తి లోపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మం చరతి, ధర్మ అనే దానిలో ధర్మం అనే ద్వితీయ విభక్తి పోయి ధర్మచారి, సత్యంలో సత్యవాది, వనం అనే దాంట్లో వనమును అనేటటువంటి ద్వితీయ పోయి వనరక్షక అయింది. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కమల గారు, అమూల్య గారు, నాగరత్నం గారు ముగ్గురే ఉన్నట్టున్నారు స్టూడెంట్స్. సుబ్రహ్మణ్య సాయి కూడా ఉన్నారు. ఉన్నారా? అర్థమైంది గురుగారు. సమాసం అంటే అనేక పదాలు ఒకే వాక్యంగా మారడం, అంటే ఒకటే రెండు కానీ భావాన్ని అంతకంటే ఎక్కువ పదాలు ఒకే పదంగా మారుట. ఒకే భావాన్ని తెలియజేస్తుంది ఆ సమాసం రెండు అంటే. పదాల భావం ఒక పదంతో ఒకటే చెప్పేస్తుంది. ఒకే భావంగాను పూర్వ పదము ఉత్తర పదము. ఉత్తర పదం. ఇంకా రెండు కన్నా విగ్రహం ఎక్కువ ఉంటే ఆఖరి పదాన్ని ఉత్తర పదం అంటాము. అంటాం. ఇప్పుడు విగ్రహ వాక్యం అంటే పదాలని ఎక్స్పాండ్ చేయడం, దాన్ని యు మేక్ ఇట్ మళ్ళీ సింప్లిఫై, దాన్ని విస్తరించి చెప్పడమే విగ్రహం. విస్తరించడం. ఫస్ట్ సమాసాన్ని విస్తరించి చెప్పడం. వనరక్షక విగ్రహం చెప్పండి అంటే వనం రక్షతి, గీతాగాయతి సైనిక గీతాం గాయతి, ధర్మచారి ధర్మం చరతి, సత్యవాది అర్థమైంది. సత్యం వదతి, అన్నభోజి అంటే అన్నాన్ని భుజిస్తున్నాడు, అన్నం భుంక్తే, అలా చెప్పడం అన్నమాట. అదే సెంటెన్స్ ఎక్స్పాండ్ చేయడం దాన్ని. ఇప్పుడు అది. రామస్య ఒకటేమో కుదించడం, రెండోది ఎక్స్పాండ్ చేయడం. ఎక్స్పాండ్ చేయడం. రామస్య పుత్ర అని ఉంది, దీనికి సమాసం చేయండి. రామస్య పుత్ర అంటే అర్థం ఏమిటి? రామస్య పుత్ర. రామస్య అంటే ఏ విభక్తిలో ఉంది? షష్ఠి షష్ఠీ విభక్తి. రాముని యొక్క రాముని యొక్క పుత్ర. రామస్య పుత్ర సమాసం చేసి సమాసమాది కాదు. ఎందుకు? రెండు రామస్య ఒక పదము, విభక్తి అంతంతో ఉంది. పుత్ర అనేది మరొక పదము. రెండింటినీ కలిపితే ఏమవ్వాలి? విభక్తి పోవాలి కదా మొదటి పదంలో. అవును, మొదటి పదం పోవాలి. పోతే ఏంటవుతుంది? ప్రాతిపదిక మిగులుతుంది. రామ శబ్దము ప్రాతిపదిక. దానికి ప్రథమ విభక్తి ఏమిటి? రామ. ద్వితీయ విభక్తి రామం, రామేణ, రామాయ, అలా ఒకటి. రామస్య అనే షష్ఠీ విభక్తిలో ఆ రామ శబ్దం అనే ప్రాతిపదిక మట్టుకే ఉంటుంది, విభక్తి పోతుంది. ఏంటైంది? రామపుత్ర అనే సమాసంలో విడదీస్తే ఏమవుతుంది? రాముని యొక్క రామబాణంలో రాముని యొక్క బాణంలో యొక్క పీకేస్తే రామబాణం అయింది కదా. అలాగే రామపుత్ర అంటే రామస్య పుత్ర. దశరథస్య పుత్ర. దశరథ పుత్ర. అదే రామపుత్ర అలా ఉంచండి, అయింది. శ్యా అనేది పోయింది. దీని శ్యా పోవడాన్ని ఏంటంటారు? విభక్తి లోప. సమాసంలో ఖచ్చితంగా విభక్తి లోపిస్తుంది. ఎప్పుడైతే సమాసం చేశారో పూర్వపదంలో ఉన్న విభక్తి, అది షష్ఠీ విభక్తి కావచ్చు, ద్వితీయ విభక్తి కావచ్చు, ఏదైనా ప్రథమ విభక్తి కావచ్చు, ఏదున్నా అది లోపించి అక్కడ ప్రాతిపదికయే ఉంటుంది. ప్రాతిపదిక అనగా విభక్తి లేనటువంటి శబ్దరూపము, సుబంత పదము. ఆ సుబంతం అసుప్ అనేటటువంటి ప్రత్యయం, సుప్రత్యయం తీసేగా ఏది మిగిలిందో దాన్ని ప్రాతిపదిక అంటారు. దానికి సుప్రత్యయం యాడ్ చేస్తే రామ, రామం, రామేణ, రామాయ, రామాత్, రామస్య అని చెప్పుకుంటున్నాం కదా. ఆ విధమైనటువంటి రూపాన్ని విభక్తి చేరిన పదం, దానిని శబ్దం అంటాము. ప్రాతిపదిక, సుబంతము, శబ్దము.
పదం ఏర్పడుతుంది. రామః అనే పదం ఏర్పడుతుంది. ఆ పదంలో ప్రాతిపదిక మాత్రమే ఉంటుంది, ఆ విభక్తి లోపిస్తుంది. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. సమాసం నిర్వచనం ఏమిటి ఇప్పుడు చెప్పండి. వాట్ ఈస్ సమాసం? రెండు రెండు కానీ అనేకస్య అంతకంటే ఎక్కువ కానీ పదస్య పదాలు కలిసి ఉంటే ఏకపది ఒకే పదం భవనం. అవడం, అది సమాసం అంటాను. రెండు లేక అంత పదస్య ఎంతకంటే ఏకపది. ఎక్కువ. ఎంతకంటే ఎక్కువ పదము ఒక పదముగా మారడము. ఇందాక మనం ఓకే. చెప్పుకున్నది అనేకస్య పదస్య ఏకపదీ భవనం సమాసం. సమాసం అదే అనేకస్య పదస్య ఏకపదీ భవనం ఏకపది భవనం సమాసః. సమాసః భవతి. సమాసః అనేది సమాసం అని చెప్పకూడదు, సమాసః అని చెప్పాలి. సమాసః భవతి. సమాసః భవతి అని అర్థం అన్నమాట. ఓకే, ఉదాహరణ సమాసం నిర్వచనం చెప్పేశాం. అంటే విగ్రహం అంటే ఏమిటి? విగ్రహం అంటే అర్థమయ్యేటట్టు మళ్ళీ దాన్ని తిరగేసి అంటే దాన్ని ముందు సమాసాన్ని బోధపడేటట్టుగా వివరించి చెప్పడాన్ని విగ్రహం. వివరించడం అంటే ఏదైతే సమస్తంగా అయిపోయిందో దాన్ని మళ్ళీ విడివిడి పదాలతో విభక్తిని కూడా సమాసాన్ని మళ్ళీ చేర్చి వివరించడం. మళ్ళీ రాయాలి. ఆ విభక్తి చేరిస్తే అర్థం వస్తుంది అన్నమాట. దీనికి రెండు ఉదాహరణ పదాలు అనుకోండి, నాగరత్నం కమల అని రెండు పదాలు పెట్టాను. ఈ రెండు పదాలకి ఏదో ఒకటి కనెక్షన్ లేకపోతే రెండు సంబంధం వాక్యం ఉండాలి. ఏర్పడదు. అవును. ఆ వాక్యం ఏమిటి? నాగరత్నం కంటే కమల గారు పెద్దవారు లేకపోతే చిన్నవారు, లేకపోతే నాగరత్నం కమల ఇద్దరు ఒకరికొకరు మిత్రురాండ్రు, ఇలా ఏదో సమ్ కనెక్షన్ చెప్పాలి. లేకపోతే ఇద్దరు స్త్రీలు అని ఏదో చెప్పాలి కదా, అప్పుడే వాక్యం ఏర్పడుతుంది. రెండు పదాలు ఉన్నాయంటే మధ్యలో విభక్తి ఉంటేనే కలుస్తుంది, వాటి విభక్తి కలపాలి. లేకపోతే కలవదు. సమాసం ఆ అయితే విభక్తి పదాన్ని లోపించి ఒకే పదం చేయడం అనేటువంటి సమాసం. సమాసం అవుతుంది. చూడండి, ఇప్పుడు చెప్తున్నాను, దేవాలయ అని సమాసం ఇచ్చాను మీకు. దేవః ఆలయః రెండు దేవః మాటలు కాదు, కలిసాయి. అలాంటి దేవః ఆలయ అంటే రెండు వేరు వేరు పదాలు. అదే రెండు దేవః వేరు వేరు దేవుడు, పదాలు. ఆలయము దేవుడు, ఆలయము అంటే ఏం తెలిసింది? అందుకే అవి కలవు కాబట్టి అంటే దేవుని దేవస్య ఆలయం, దేవుని ఆలయం. దేవుని ఆలయము అని యొక్క చెప్పాలంటే ఆలయం. అప్పుడు దేవస్య ఆలయ దేవుడు ఆలయము అంటే కలవవు కదా, కలవు కదా, దేవుని యొక్క అంటే ఆలయం అంటే కలుస్తున్నాయి రెండు. కలుస్తుంది. ఆ ఆ యొక్క కలవడానికి అస్య అని పెట్టాం, దేవస్య అని పెట్టాం. అది యొక్క అది సమాసం చేస్తే అస్య దేవస్య దేవ శబ్దం మాత్రమే దేవాలయ దేవాలయ అవుతుంది. దేవాలయ ఆలయ ఆ రెండు సంధి రూలు వలన దేవాలయ అవుతుంది. సంధి తర్వాత అదే విగ్రహం అంటే ఆ దేవాలయ అని చెప్పినప్పుడు దేవస్య ఆలయ అని వివరించి చెప్పాలి. కరెక్ట్ కరెక్ట్. దీనిలో పూర్వపదం ఏది? దేవః అంటే దేవా దేవస్య అన్నది. ఆలయ ఉత్తరపదం. ఆలయ ఉత్తరపదం. సమాసంలో చూడండి, పూర్వపదం ఉత్తరపదం విగ్రహంలో కాదు. దేవః ఆలయ అది దేవ ఆలయ దేవస్య ఆలయ. ఓకే, తర్వాత గురువచనం చెప్పమంటారా సార్? చెప్పండి. గురువచనం అదే అంటే ఇక్కడ ముందు రాశారు గురోహ వచనం. గురోహ గురువు గారి గురోహ అంటే గురువు గారి యొక్క వచనం. ధ్యానమూలం గురోర్మూర్తి అని రాస్తున్నారు. యాక్చువల్ గా గురోర్మూర్తి అంటే గురుమూర్తి అంటేనే సరిపోతుంది. అక్కడ ఛందస్ కోసం గురోహమూర్తి అని ఇస్తున్నాం అక్కడ ఛందస్ కోసం. పూజామూలం గురోపదం, గురుపదం అంటే చాలు సమాసం చేస్తే. గురోపదం అని విగ్రహాన్ని వాడుకున్నాం. ఎందుకు వాడుకున్నాం అంటే ఛందస్ కోసం వాడుకున్నాం. గురోపదం అనేటటువంటిది అది సమాసం కాదు, విడివిడిగా ఉన్న పదాలు విగ్రహ వాక్యమే ఇక్కడ రాసేసుకున్నాం. గురుపదం అంటే ధ్యానమూలం గురుపదం అంటే సరిపోతుంది, గురువచనం. సో అలా ఉంచండి. గురువచనాన్ని కానీ విగ్రహాన్ని రాస్తే గురోహ వచనం అవుతుంది. అంటే విభక్తి పెట్టాలి. గురోహ అనే దాంట్లో విభక్తిని పీకేస్తే గురు అనే ప్రాతిపదిక మిగులుతుంది. ఆ ప్రాతిపదికకు విభక్తి రూపం లేని దాన్ని ప్రాతిపదిక అంటాం. ఆ ప్రాతిపదికకు వచనం కలిపితే గురువచనం అయింది. బాలస్య మిత్రం అమూల్య. బాలస్య మిత్రం బాలమిత్రః బాలమిత్రం. మిత్రం అనేది నపుంసకలింగ శబ్దం. బాలస్య అంటే బాలుని యొక్క అంటే షష్ఠీ విభక్తిలో ఉంది. అస్య పోయి
బాల అనే ప్రాతిపదిక మిగులుతుంది. ఆ ప్రాతిపదిక మిత్రంతో కలిస్తే బాలమిత్రం అవుతుంది. తర్వాత చూడండి, నద్యాహ జలం. నద్యా జలం అవుతుందా? నదీ నద్యాహ జలం. అంటే నది యొక్క, ఆ, షష్ఠీ విభక్తిలో ఉంది. జలం అంటే నీరు, నదీ జలము. ఓకే, నద్యాహ నది, నదీ అనేటువంటి ప్రాతిపదిక ఉండిపోయింది, నదీ జలం అయింది. ఓకే, తర్వాత రాజ్ఞపురం, రాజుగారి యొక్క పురం. ఆ యొక్క రాజ్ఞలో రాజుగారి యొక్క నుంది, ఆ రాజ్ఞలో రాజపురం ప్రాతిపదిక రాజ అని, పురం రాజపురం. సీతాయా పుస్తకం, చదండి. సీతాయాహ పుస్తకం, సీతా పుస్తకం. సీతాయాహలో ఉన్నటువంటి సీత సీత యొక్క యొక్క అనేది సీత తీసేసి, యొక్క సూర్యస్య ప్రకాశ, సూర్యుని యొక్క ప్రకాశం, సూర్యప్రకాశం. సూర్యప్రకాశ, సూర్యప్రకాశ అంట కానీ సూర్యస్య ప్రకాశ అని అనం కదా. సూర్యప్రకాశ అనే సమాసంలో సూర్యస్య ప్రకాశ అనే విగ్రహవాక్యం, సూర్యుని యొక్క ప్రకాశము. మాతు వచనం, మాతుహు అంటే అమ్మ యొక్క వచనం అంటే మాట, మాతృవచనం. మాతృ అనేది అంటే మాతృ శబ్దం కదా, ప్రాతిపదిక శబ్దం. మాతృ పితృ అనేది ప్రాతిపదిక, దాని తాలూకా వచనం మాతృవచనం అయింది అది. ఓకే, వనస్య మార్గ, వనము యొక్క మార్గం, వనమునకు వెళ్ళే మార్గం అన్నమాట, వన మార్గ. ఓకే, శత్రోః భయం, శత్రోః అంటే శత్రువుల వలన భయం, పంచమీలో శత్రోః, శత్రుభయం, శత్రుభయం. ఓకే, సో మళ్ళీ పదాలను ఒకసారి చూస్తే, దేవాలయ సమస్త పదం, సమాసం, దేవస్య ఆలయ విగ్రహవాక్యం, పూర్వపదం దేవ, ఉత్తరపదం ఆలయ. గురువచనం సమస్త పదం, సమాసం, గురోః వచనం, గురువుగారి మాట, గురు మొదటి పదం, వచనం ఉత్తర పదం. బాలమిత్రం, బాలస్య మిత్రం. వీటన్నిటిలో ఏం గమనిస్తున్నారు, ఇక్కడ ఉండేటటువంటి విభక్తి లోపించుతుంది, విభక్తి లోపము ఉండి తీరుతుంది అన్నమాట. నదీ జలం, నద్యాహ జలం, రాజపురం, రాజ్ఞః పురం, సీతా పుస్తకం, సీతాయాః పుస్తకం, సూర్యప్రకాశ, సూర్యస్య ప్రకాశ, మాతృవచనం, మాతుః వచనం, వనమార్గ, వనస్య మార్గ, శత్రోః భయం, శత్రుభయం. అది ఇప్పుడు సమాసాన్ని నిర్మించేటటువంటి దశలు, స్టేజెస్ ఏమిటి? రెండు పదాలు తీసుకోవాలి, రెండిటికి మధ్యన విభక్తి సంబంధం ఉంటేనే వాక్యం అవుతుంది, విభక్తి సంబంధం చూసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తాం, విభక్తిని లోపింప చేయాలి, కలిసినటువంటి పదాన్ని తయారు చేయాలి, కొత్త పదం ఏర్పడుతుంది. అంటే ఏమిటి, రెండు పదాలు ఉన్న మధ్యలో ఉన్న సంబంధము, విభక్తి లోపము, కలయిక, క్రొత్త పదం. చూద్దాం ఇప్పుడు. చూడండి, దేవస్య ఆలయ అని చెప్పాను నేను, ఎన్ని పదాలు ఉన్నాయి? చెప్పండి. దేవః, దేవస్య ఆలయ, దేవః, అస్య ఆలయ, మూడు పదాలు ఉన్నాయి. దేవః అనే శబ్దము ఒక పదం ఉన్నది, ఆలయము ఒక పదం ఉంది, రెండిటికి మధ్యన విభక్తి ఉంది, విభక్తి ఉంది, దేవుని యొక్క అనే విభక్తి ఉంది. దేవస్య ఆలయ మనం సమస్త పదం చేసినప్పుడు, సమాసం చేసినప్పుడు దేవస్యలో ఉన్న అస్య పోయి దేవ అనే ప్రాతిపదిక మిగులుతుంది, దానికి ఆలయ కలిపితే దేవాలయ, దేవాలయ అయింది. దేవ ఆలయ అని రాయాలి, సంధి చేసాం కాబట్టి దేవాలయ అని రాస్తాం. అది సంధి తర్వాత చూద్దాం. ఇప్పుడు వీటన్నిటికీ ఎలా చెప్పండి, ముందు రెండు పదాలు చూడండి, చూసి దాన్నేమో విగ్రహవాక్యం, విగ్రహంగా కనబడుతున్నది, దాన్ని మళ్ళీనేమో సమస్త పదంగా చెప్పండి.
రామస్య మిత్రం ఉమ్. రామమిత్రం. రామమిత్రం. రామమిత్రం అంటే రాముని యొక్క మిత్రుడనే అర్థం అన్నమాట. రామమిత్రం. నెక్స్ట్ గురో ఆ, గృహ. ఆ, గురోహ్ అంటే గురువు గారి యొక్క, గృహ ఇల్లు. గురుగారి ఇల్లు అంటే గురుగృహం. గురుగృహం. గురోహులో గురువే మిగిలింది, ప్రాతిపదిక మాత్రమే మిగిలింది. బాలస్య ఫలం. బాల 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 ఫలం. అస్య పోవాలి కదా, బాల అస్య ఫలం. పోవాలి. బాలఫలం. రాజ్ఞః రాజ్ఞః ఆదేశ. రాజుగారి ఆదేశం. రాజాజ్ఞ. రాజాజ్ఞ అన్నమాట. అంటే రాజా అనే పదం, రాజ్ఞలో రాజ మిగులుతుంది. రాజ్ఞ అనేది రాజుగారి యొక్క అని ఉంది, ఆ షష్ఠీ విభక్తి పోయింది, రాజా మిగిలింది, ఆదేశం ఉంది. రాజా ఆదేశ, రాజాదేశ అయిపోయింది. నద్యాః తీరం. నదీ తీరం. నదీ తీరం. దేవస్య నామ. దేవనామం. నామః. వనస్య మార్గః. వనమార్గం. సూర్యస్య తేజః. సూర్యతేజః. శిశోః క్రీడా. శిశోః పిల్లవాని యొక్క, క్రీడా ఆట, శిశు క్రీడా. శిశుక్రీడ. మాతుః స్నేహః. మాతృస్నేహః. మాతృస్నేహః. ఆ తృకారం ఎందుకు వచ్చిందంటే ప్రాతిపదిక తృకారమే. పితృ, మాతృ, భాతృ అన్ని ప్రాతిపదిక అలాగే ఉంటాయి. వాటిని మళ్ళీ విభక్తి చేర్చినప్పుడు మాతుః, మాతం, మాతరం అలా వస్తూ ఉంటాయి. మాతరం అని అలా అలా. ఇక్కడ మాతుః అనేటటువంటిది తల్లి యొక్క అనే దానిలో మాతృస్నేహ అయింది. మళ్ళీ చేద్దాం. సమాసంలో భాగాలు ఏమిటేమిటి, ఏమేం భాగాలు ఉంటాయి? సమాసంలో ఏ భాగాలు ఉంటాయి? పదాలు ఉంటాయి. ముందు ఉత్తర పదం, పూర్వపదము, ఉత్తర పదం, ఉత్తర పదము, విభక్తి లోపము, సమస్త పదము, సమస్త పదం, విగ్రహ వాక్యం. 5 ఉన్నాయి. ఏమిటి? ఒక విగ్రహ వాక్యాన్ని తీసుకుని, అంటే వేర్వేరు పదాలు విభక్తితో ఉండేటువంటి వాక్యాన్ని తీసుకుని అందులో విభక్తిని తీసేసి ఆ 2 పదాలని జోడించి కలిపి ఒక సమాస పదాన్ని చేయడం. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? దీంట్లో తీసుకోవాలి పారిభాషిక పదం, టెర్మినాలజీ. ఈ టెర్మినాలజీ ఏమిటి? పూర్వపదం, ఉత్తర పదం, విభక్తి లోపం, కలయిక, సమస్త కొరత పదం. చూద్దామా? నెక్స్ట్ గురోహ్ వచనం అనే దాన్ని సమాసం చేయండి. గురుస్య. గురోహ్, గురుష్య కాదు, గురోహే. గురుష్య చెప్ప. గురు అంటే రుకార, ఉకార అంత పుల్లింగ శబ్దం కదా గురు అనేది. దానికి గురోహే దాని షష్ఠీ విభక్తి. రామ అన్నప్పుడు రామస్య అంటున్నారు. గురు అన్నప్పుడు గురోహ్ అని వస్తుంది. మోక్షమూలం గురోః కృప అంటున్నారు కదా, అది గురు కృప అన్నమాట. అది కలిపితే గురోహ్ వచనం. పూర్వపదం ఏది? గురోహ్. గురు. ఇక్కడ చదవకూడదు. పూర్వపదం, ఉత్తర పదం సమాసంలో ఉంటాయి. ఉత్తర పదం ఏది? వచనం. పూర్వపదం గురు, ఉత్తర పదం వచనం. ఇలా ప్రతిదానికి స్ప్లిట్ చేయండి. రామమిత్రం. రామ పూర్వపదం, ఉత్తర పదం మిత్రం. విగ్రహం, విగ్రహవాక్యం రామస్య మిత్రం. రాముని యొక్క మిత్రుడు. ఓకే. రామమిత్రం సమస్త పదం, సమాసం. రామ పూర్వపదం, ప్రాతిపదిక, విభక్తి లేదు. రామస్యలో విభక్తి పోయింది, రామ ఉంది. మిత్రం అనేటువంటిది ఉత్తర పదం. రామమిత్రం. తెలుగే చూడండి. రామమిత్రం. ఓకే. రామస్య మిత్రం విగ్రహవాక్యం.
దేవాలయ. పూర్వపదాన్ని గుర్తించండి. దేవ దేవ దేవ. ఆలయ ఆలయ అనేది ఉత్తర పదం. దానికి విలోపించిన విభక్తి అస్య దేవస్య ఆలయ. విగ్రహవాక్యం దేవస్య ఆలయం. ఆలయ. బాలక్రీడా. అందులో బాలహ పూర్వపదం, క్రీడా ఉత్తర బాలహ పదం. కాదు, బాలయే పూర్వపదం. బాల బాలహ ఉండదు. బాల విభక్తి లేని రూపమే తీసుకోవాలి. బాల పూర్వపదం, క్రీడా ఉత్తర పదం. బాలహ క్రీడా బాలస్య క్రీడ. బాలస్య క్రీడా అన్నది అదనమాట. అందులో విగ్రహవాక్యం. అస్య పోయింది. అస్య పోయింది. రాజాదేశ. రాజ్ దేశ రాజా అనేటటువంటిది పూర్వపదం, ఆదేశ ఉత్తర పదం. విగ్రహం చెప్తే రాజస్య రాజస్య రాజ్ఞ. రాజ్ఞ. ఎస్. ఎందుకంటే రాజా అనేది ఆకారానికి పుల్లింగ శబ్దం, దానికి రాజ్ఞ అనేది షష్ఠి. రాజ్ఞా ఆదేశ రాజాదేశ. మాతృవచనం. రాజదేశకి విగ్రహవాక్యం చెప్పరా? రాజ్ఞా ఆదేశ. రాజ్ఞాదేశ. రాజా శబ్దమునకు షష్ఠి ఏమిటి? రాజ్ఞ. రాజ్ఞా ఆదేశ. ఆ రాజ్ఞ అనే షష్ఠి పోయి రాజా అనే ప్రాతిపదిక మిగిలింది. ఆ రాజాకి ఆదేశం కలిపితే రాజాదేశ అని వచ్చింది. అది మాతృవచనం. మాతు వచనం, మాతృవచనం. మాతృ అనేది అంటే పూర్వపదం, వచనం అనేది ఉత్తర పదం. విభక్తి రూపము మాతు వచనం. ఓకే, అది విగ్రహవాక్యం. సూర్యప్రకాశ. సూర్యుని యొక్క అని చెప్పాలి. సూర్య అకారాంత శబ్దం రామాలాగే. అప్పుడేంటి? సూర్యస్య ప్రకాశ. మార్గ. కరెక్ట్. అలాగే నదీ తీరం. నదీ ఈకారాంత స్త్రీలింగ శబ్దం. నద్యాః తీరం. నదీ తీరం, నద్యాః నది యొక్క అని చెప్పడానికి. గురుగృహం. గురుస్య చెప్పకూడదు, గురోః గృహం. ఎందుకంటే ఉకారాంత పుల్లింగ శబ్దం. గురోః గృహం. సీతా పుస్తకం. సీత అంటే ఆకారాంత స్త్రీలింగం. ఏంటి చెప్పాలి? సీతస్య పుస్తకం. సీతస్య చెప్పకూడదు చెప్పాను కదా. ఆకారాంత స్త్రీలింగ శబ్దం ఉంటే సీతాయాః పుస్తకం. అక్కడ ఏ శబ్దము ఆకారాంతమా, ఈకారాంతమా, ఉకారాంతమా, స్త్రీలింగమా, పుల్లింగమా చూసుకుని విభక్తి తయారు చేయాలి. అన్నిటికీ యస్య పెట్టకూడదు. కమలస్య గృహం అని చెప్పకూడదు. కమల అనేది స్త్రీలింగ అనేటువంటి స్త్రీలింగ శబ్దం అయిపోయినట్టు పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఏమిటంటే అర్థం, సమాసం అంటే ఏమిటి? వాట్ ఈస్ సమాసం? డిఫైన్. అనేక పదాలను ఒకే వాక్యంగా, ఒక భావంగా వ్యక్తీకరించడాన్ని సమాసం అంటారు. అనేకస్య పదస్య ఏకపదీ భవనం సమాసః అస్తి. రాసుకోండి. అనేకస్య పదస్య ఏకపదీ ఒకే పదముగా భవనం చేయుట. భవనం సమాస్య అస్తి. సమాసః. దీంట్లో ఉండే పారిభాషిక పదములు ఏమి? 5 ఉన్నాయి. ఒకటి పూర్వపదం, పూర్వపదం, ఉత్తర పదం. అంటే 2 కన్నా ఎక్కువ పదాలు ఉంటే ఆఖరి పదం ఉత్తర పదం అవుతుంది. తర్వాత విభక్తి లోపం ఏర్పడినటువంటి సమస్త పదం సమాసం. అవును. విగ్రహం అంటే విడదీసినటువంటి, బోధించినటువంటి పదం. ఓకే,
ఇప్పుడు నా 5 చెప్పండి. సీతా కథ అని ఇచ్చాను నేను, అది సమాసం. నన్ను విడగొట్టమంటే, విగ్రహం చేయమంటే సీతాయాः కథ సీతాయాః కథ. కథ. పూర్వపదమేది? సీత సీత. సీతాయాః కాదు, సీత. సీతా కథ పూర్వపదం. ఉత్తర పదం. ఆ విభక్తి మధ్యలో ఏమిటి? విభక్తి. సీతాయాః, సీత అది విభక్తి. యొక్క. ఆ యొక్క సీత పోయింది, యొక్క. సీతా కథ అయింది. షష్ఠీ తత్పురుష. సమాసం అంటే ఏమిటి? విభక్తి లోపం అంటే ఏమిటి? రామస్య పుత్రః, పుత్రః పుత్రః. నన్ను విడదీయండి, దాన్ని సమాసం చేయండి. రామపుత్రః. రామపుత్రః. ఎందుకు? రామస్యలో విభక్తి లోపించాలి, అస్య పోతుంది, ప్రాతిపదిక రామ శబ్దం ఉంటుంది. రామః రామం అని ఉండకూడదు, ఒట్టి ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదికకి ఉత్తర పదం చేరిపోతుంది, రామపుత్రః. రామపుత్రః. అది సూర్యస్య ఉదయః అన్నాం. సూర్యోదయం. దానికి సమాసం చేయండి. సూర్యోదయః. ఎలా వచ్చింది అది? సూర్యస్యలో అస్య పోవాలి, అప్పుడు సూర్య మిగిలింది, అవును. ఉదయ మిగిలింది, ఉదయ ఉంది. సూర్య ఉదయ కలపాలంటే ఓ సంధి వస్తుంది, అదే సూర్యోదయ. సూర్యోదయ. అందువలన సూర్య ఉదయహానం, సూర్యోదయ సంధి సూర్యోదయ. సూర్యోదయ అయింది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు కొన్ని పదాలు చూపిస్తాను. ఆ పదాలలో ఎందుకు సమాసమును ఎందుకు కాదు అని తెలుసుకుందాం. పారిభాషిక పదాలు మీకు అర్థమైపోయాయి. ఇప్పుడు వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ షో యూ వన్ మోర్ షేర్. కనబడుతున్నదా ఈ షేర్? కనిపించలేదండి. వచ్చిందా? సమస్త పదం, పూర్వ పదం, ఉత్తర పదం, విగ్రహ వాక్యం. సమస్త పదం ఏమిటి? సీతాపతి. దీనిలో పూర్వ పదమేమి? సీత. ఉత్తర పదమేమి? పతి. పతి. కలిపితే సీతాయాః పతి. సీత యొక్క భర్త. ఉపకృష్ణం. ఉపకృష్ణం. పూర్వపదము ఉపకృష్ణ. ఉత్తర పదం అనేది ఉత్తర పదం. దాని విగ్రహం ఏమిటి? కృష్ణస్య సమీపం. ఆ సమీపాన్నే ఉప అని, సమీపంలో ఉప అనే పదమే తీసుకున్నాం ఇక్కడ. సమీపం ఉపనిషత్ అంటున్నాం కదా, ఉపనయనం అంటున్నాము. ఉపనయనం. ఆ ఉప అనేది సమీప అని అర్థం. కృష్ణస్య సమీపం ఉపకృష్ణం. ఓకే. పుస్తక హస్తం, హస్త. పుస్తక హస్త అంటే అంటే పుస్తకం ఉన్న చేయి. పుస్తకం హస్తే యస్య సహ అంటే ఎవని చేతి ఎందైతే పుస్తకం ఉన్నదో అది పుస్తక హస్తం. ఓకే. సహ అతడు, యస్య ఎవని యొక్క, హస్తే హస్తం నందు పుస్తకం అస్తి, అది పుస్తక హస్త. పుస్తక అనేది పూర్వపదము, హస్త అనేది ఉత్తర పదం. పుస్తకం హస్తే. పుస్తకం అంటే ద్వితీయ విభక్తి, హస్తే చేతియందు సప్తమి విభక్తి, యస్య ఎవని యొక్క అనే షష్ఠీ విభక్తులన్నీ పోయి. పుస్తకం ద్వితీయ పోయింది, హస్తే పోయింది, యస్య ఎవని యొక్క అనేది పోయింది. అవన్నీ పోగా పుస్తక హస్త అయిపోయింది. అంటే 3 పదాలు ఉన్నాయి. పుస్తకం, హస్తం, యస్య. పుస్తక హస్త. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న. విగ్రహం ఏమిటి? రామః చ లక్ష్మణః చ భరతః చ శత్రుఘ్నః చ. కలిపితే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాః ప్లూరల్. పూర్వపదము రాముడు, రామ. రామ. రామః అనకూడదు, రామ. ఎందుకంటే ప్రాతిపదికే కావాలి మనకి, విభక్తి రూపం. రామ. అలాగే శత్రుఘ్న. శత్రుఘ్న అనేది ఉత్తర పదం, లాస్ట్ వర్డ్. 4 ఉంటే 2 కన్నా ఎక్కువ ఉంటే లాస్ట్. తర్వాత చూడండి, సూర్యస్య దర్శనం. సూర్యస్య అంటే సూర్యుని యొక్క దర్శనం. సమాసం చేయండి. సూర్య దర్శనం. అస్య పోయింది, సూర్య దర్శనం అయింది.
దేవక్యాహ నందన. దేవకీ నందన. దేవక్యాహ అంటే దేవకీ దేవి యొక్క నందన ఆనందాన్ని కలిగించాడు. కుమారుడు. పుత్రుడు, కుమారుడు, పుత్ర. ఇప్పుడు దేవకీ నందన అంటున్నాం కదా. దేవకీ దేవక్యాహ నందన. నందన అని రాస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది వినడానికి. దేవకీ నందన అంటే చాలా అందంగా వినపడుతుంది. భాష సొగసు సంతరించుకుంటుంది సమాసం వల్ల. కృష్ణం ఫలకం అంటే ఫలకం అంటే బోర్డు. కృష్ణం అంటే నల్లని ద్వితీయ కృష్ణ నల్లని బోర్డు, బ్లాక్ బోర్డు. అదే అప్పుడు కృష్ణం పోయి కృష్ణ ఫలకం. కృష్ణ ఫలకం కృష్ణం విభక్తి లోపించాలి. విభక్తిపై కృష్ణ అనే ప్రాతిపదిక ఉంటుంది. ఫలకం కృష్ణ ఫలకం. తర్వాత బహూని ఫలాని యస్మిన్ సహా వృక్ష. ఏ వృక్షమునందైతే అనేక ఫలములు ఉన్నవో నేను ఒకేమంటే బహుఫల. ఒకే మాటలో బహూని ఫలాని యస్మిన్ సహ అనేదాన్ని బహుఫల వృక్ష అంటే సంక్షిప్తమవుతుంది, అందమవుతుంది. సంస్కృతస్య సేవ అంటే సంస్కృతమునకు సర్వీసు అంటే నాగరత్నం. సంస్కృతస్య సేవ, సంస్కృతం యొక్క సేవ అంటే సంస్కృతం గురించి సేవ. అది సంస్కృతస్య పోతుంది కదా, పోతే పోతుంది, సంస్కృత సేవ అవుతుంది. సంస్కృత పూర్వపదం, సేవ ఉత్తర పదం, అస్య పోయింది. అదే సంస్కృత సేవ. భారతం ఇది దేశః. భారతం అనే దేశం. భారతం అనే దేశం. ఆ ఇతి పోయింది. అదే ఇతి అనేది పోయింది. ఇతి అంటే అనే అని చెప్తాం కదా, భారతం అనే దేశం. అదే ఆ మధ్యలో సంబంధం. భారతదేశ అని ప్రతిరోజు వాడుతుంటారు. భారతదేశ, భారతదేశము అంటున్నారు. భారతదేశము అంటే ఏమిటి? భారతం అనే దేశము. అనే అన్న మాట పోయింది. ఎంచేతంటే భారతం అనే ద్వితీయ కూడా పోయింది, సంబంధం పోయింది. అలాగే భారతం అనే ద్వితీయ విభక్తి పోయింది. ఓకే, అర్థం. కుంతీపుత్ర. కుంత్యా పుత్ర అంటే కుంతి యొక్క పుత్రుడు. దేవక్యాహ ఎలాగన్నామో పుత్ర. కుంతి యొక్క పుత్రుడు అన్న చోట కుంత్యాహ తీసేసి పశూనాం పతి అంటే పశువులకు పతి. నీలమేఘ. నీలః మేఘ. రెండు పదాలు ఉన్నాయి. నీలః అంటే నల్లని, నల్లని మేఘ. నల్లని మేఘ, నల్లని అనే విశేషణం అయితే పోయింది. అంటే నీలః మేఘ, నీలమేఘ. నీలమేఘ. కృష్ణార్జునౌ. ఇక్కడ అంటే ద్వంద్వ సమాసం కాబట్టి అది కృష్ణ అర్జున, కృష్ణ చ అర్జున చ అర్జున చ అన్న చోట ఆ రెండు ఇది కాకుండా కృష్ణ అర్జునౌ అని. ఈ సమాసాల్లో ద్వంద్వ సమాసం అవి కర్మధారయం, తర్వాత ఏమో బహురిహి అని తర్వాత చెప్తాం. పేర్లే చెప్పట్లేదు, పేర్లను తర్వాత వస్తాయి. ముందు సమాసం ఎలా ఏర్పడిందో తెలుసుకుంటాం. ద్వంద్వ సమాసం అండి, ఇది అవిభావం అండి, ఇదేమో కర్మధారయం చెప్పట్లేదు మీకు. చూద్దాం. కృష్ణ అర్జున రెండు కలిసి కృష్ణ అర్జున కలిసి కృష్ణార్జున. కృష్ణ చ అర్జున చ చెప్పడం ఎంత కష్టంగా ఉంది. కృష్ణార్జున అంటే చాలా హాయిగా ఉంది. అదే అక్కడ సంధి వల్ల ఆ దీర్ఘం వచ్చింది కృష్ణ అని. కృష్ణార్జున, 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 కృష్ణార్జున. సంధి వదిలేని తర్వాత చూసుకోవచ్చు. అధీత శాస్త్ర. అధీతం శాస్త్రం ఏన సహా అని రాశారు. ఎవరి చేత అయితే శాస్త్రము అధ్యయనం చేయబడిందో అటువంటి వాడిని అధీత శాస్త్ర. ఒక ఆయన చూపించి మధ్యలోపల్లి సిద్ధార్థ అధీత శాస్త్ర అన్నాను. అంటే శాస్త్రాన్ని చదువుకున్నవారు. అధీతం శాస్త్రం ఏన సహ అధీత శాస్త్ర. మహాకవి కాళిదాస మహాకవి అన్నాను. మహాకవి అంటే మహాన్ కవి, గొప్పవాడైన కవి. మహాన్ కవి, మహాకవి. చూసారా? విగ్రహవాక్యాలు అన్నమాట. విగ్రహవాక్యం వదత, విగ్రహవాక్యములను చెప్పుడు. ఇవి తీసుకున్న విగ్రహవాక్యాలు రాయాలి.
ఇప్పుడు కుంతి పుత్ర చెప్పరా సార్ ఇది కొంచెం ఒకసారి? కష్టం. దేవాలయ అంటే ఏమిటి? దేవస్య ఆలయ. ఆలయ. దేవస్య ఆలయ అంటే అస్య పోయింది, దేవాలయ అయింది. అంటే విభక్తి లోపించింది. పూర్వపదంలో విభక్తి లోపించి ఏర్పడితే దేవాలయ అని సమాసం. సర్వశర్వ అని ఇచ్చామనుకోండి, అది సమాసమా కాదా? కాదు అని చూపిస్తున్నాను. ఎంటి వేసాను. ఎందుకు కాదు? విష్ణు సహస్రనామంలో ఉంటుంది సర్వ 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 శర్వ. సర్వ వేరేగా ఉంది, సర్వ వేరేగా ఉంది. ఆ దాన్ని రెండు బయటికి సంధి వలన సర్వసర్వ అయింది, విభక్తి సమాసం లేదు వలన అక్కడ. కాలేదు. అక్కడ సర్వ విభక్తి లేదు. అనేటువంటి అందులో ఉన్నటువంటి విభక్తి అలాగే ఉంది, శర్వ అనే విభక్తి అలాగే ఉంది. ఉంది. శర్వ అనే విభక్తి సంధి వశమున్న సంధి వల్ల సర్వస్ అవుతుంది. సర్వసర్వ అంటే ఇందాక మీరు చెప్పిన సమాసం దాంట్లో కాదు. కలయిక సంధి అని వలన ఉండాలి, ఆ ఏర్పడింది. కలయిక లేదు. అదే కలయిక అని ఉండాలి, కలయిక లేదు ఇక్కడ. అది ఆ కలయిక లేదు. రెండు వేరువేరు ఉన్న రెండు విభక్తులు. వేరు వేరు పదాలు విభక్తి కాబట్టి అక్కడ లోపించలే, విభక్తి కనబడుతుంది. సర్వశర్వ అన్నప్పుడు మొదటి షాలో విసర్గ ఉంది అక్కడ. మమ ఆశ అన్నాం. మమ అంటేనే నా యొక్క అని నా అర్థం. యొక్క ఆశ. మమ తాలూకా ఇదేమిటిది? ప్రాతిపదిక ఏమిటి? అస్మత్. అస్మత్ అస్మత్ శబ్దం కదా. అస్మత్ అనే ప్రాతిపదిక రాలేదు, మమ అలాగే ఉంది. అంటే యొక్క అనేది వదలలేదు మనం. ఆ యొక్కను అలాగే పెట్టుకున్నాం. మమ ఆశ అంటే నా యొక్క ఆశ. అంచేత అది అదే అవ్వదు. తప్ప అక్కడ సమాసం లేదు. అది అవ్వదు అని చెప్పారు. అది పిత్రాజ్ఞ అని రాసాం. పితృ ప్లస్ ఆజ్ఞ అది అవుతుంది. పితృ అనేటువంటి ఆజ్ఞ పిత్రాజ్ఞ అనేటువంటి సమాసం అవుతున్నది. అంటే పితృలో ఉన్నటువంటి పిత్రాజ్ఞ అనేటువంటి దాంట్లో పితృని యొక్క పిత యొక్క ఆజ్ఞ అనేది పితృ అనేది పిత్రాజ్ఞ పిత్ర అని అయిపోయింది. అంటే దాని తాలూకా విభక్తి లోపించింది. అక్కడ ఎలా మమ దగ్గర తెలుస్తుందంటే విభక్తి లోపించింది, కాదు, సర్వ విభక్తి దగ్గర లోపించి విభక్తి లోపించలేదు. పితృ అనే దగ్గర విభక్తి లోపించి పిత్రాజ్ఞ అయింది. ఎలా సార్ అది? జలేస్మిన్ సన్నిధిం కురు జలేస్మిన్ సన్నిధిం కురు. జలేస్మిన్ అంటే జలే అన్నది మామూలుగా ముందే ఉంది అక్కడ. జలే జలము జలము జలే అస్మిన్ సన్నిధి. అదే జలేస్మిన్ జలే అనే జలే అలాగే ఉంది, విభక్తి లోపించలేదు. అంచేత ఇంకా దాంట్లో అస్మిన్ కలిపితే జలేస్మిన్ అయిపోయింది సంధివసాన్ని. అదే సమాసం అవ్వలేదు అక్కడ. అవలేదు. అంటే ఏంటనమాట? ఏమిటి అర్థమైంది దీని లాస్ట్ కూడా చూడండి. ఏక ఏకం 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 ఒకటి ఒకటి ఏకం 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 ఒకటి ఏకం 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 ఏకైకం అయింది కదా. ఏకైకం విభక్తి లోపించింది, లోపించింది. ఏక శబ్దం ఏమైంది? ఏకం పోయింది, ఇం పోయింది. ఎప్పుడైతే పూర్వపదంలో విభక్తి లోపిస్తుందో అటువంటి కాంబినేషన్ సమాసము. విభక్తి లోపించకుండా రెండు పదములు సంధివశమున ఒకటవుతే అది సమాసం కాదు. అంటే సార్ ఇది ఏకం ఏకం రెండు కలిసినప్పుడు ఏకైకం అయిందనా? ఏకైకం ఏకైక రూపం అంటున్నాం కదా. అవును, అదే ఏకం ఏకం. ఏకం ఏకం అంచేత అక్కడ మొదటిసారి పూర్వపదంలో ఏకం అని రాలేదు. ఏకంలో మకారం పోయింది. ఏకైక మకారం పోయి ఏకం ఉంది. ఏకం మళ్ళీ సంధివశం వల్ల ఏకైకమైంది. అయింది. అర్థమైంది సార్ అది. ఇప్పుడు ఏమిటి అర్థమైంది దీని వలన? ఏదైనా ఒక కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ చూస్తే అందులో పూర్వపదంలో విభక్తి ఉన్నదా లేదా ప్రశ్నించుకోవాలి. విభక్తి ఉంటే అది సంధి వలన వచ్చిన సమస్త పదం. విభక్తి లేకపోతే, విభక్తి లుప్తమైపోతే, విభక్తి లోపిస్తే అది సమస్త పదము సమాసము. సార్ దీని ముందు స్లైడ్ లో ఏదో అమూల్య గారు ఏదో డౌట్ అడిగారు సార్. దీని ముందు స్లైడ్ ఏమో ఆవిడ అడిగారు. కుంతి పుత్ర ఒకసారి చెప్పమని. కుంత్యాహ పుత్ర దేవక్యాహ నందన. కుంతి అనేది ఈకారాంత స్త్రీలింగ శబ్దం. అది దాని తలక షష్ఠి విభక్తి కుంత్యాహ. కుంత్యా పుత్ర అంటే కుంతి అనే ఈకారాంత పుల్లింగ శబ్ద స్త్రీలింగ శబ్దాలన్నిటికీ కూడా త్యాహ్ అనే వస్తుంది. నీలమేఘ ఎలాగైతే నది అన్న చోట నద్యా అని వచ్చిందో అలాగా అంటే చూసుకుంటూ ఉండాలి మీరు. అష్టాధ్యాయ ఏదో పట్టుకుని అకారాన్ని ముందు చెప్పాము చాలా మొదట్లో. అకారాంతానికి, ఇకారాంతానికి, ఉకారాంతానికి, రుకారాంతానికి, పుల్లింగానికి, స్త్రీలింగానికి, నపుంసకలింగానికి విభక్తులు ఎలా ఉంటాయో చెప్పాము. మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి.
Yes. ఓకే. నౌ వాట్ ఈస్ ద కన్క్లూషన్? ఇంకా ఉంది, ఇది ఇంకో స్లైడ్ ఉంది, ఇది చదివేశాం. సంధి వర్సెస్ సమాస. ఓకే. దేవాలయ, దేవస్య ఆలయ, పిత్రాజ్ఞా, పితురాజ్ఞా, పితురాజ్ఞా, మనోహర, మనసః హర, మనోహర. సమాస ప్లస్ సంధి, కేవల సంధి. అంటే ఇక్కడ సమాసం చేస్తే ఇలా ఉంది, సమాసం చేయకపోతే మనోహర అనేది సమాసం చేసినటువంటి రూపము, మనసోహర అంటే ఓన్లీ సంధి మాత్రమే ఇచ్చాను తప్ప చెప్పలేదు, సమాసం చెప్పలేదు. ఓకే. 2, అహం దేవాలయం గచ్చామి. అహం దేవస్య ఆలయం గచ్చామి అని రాయడం బాగుందా, అహం దేవాలయం గచ్చామి అనడం బాగుందా? దేవస్య ఆలయం అన్నది అహం దేవాలయం గచ్చామి అంటే అహం దేవస్య ఆలయం గచ్చామి, అహం దేవ ఆలయం గచ్చామి రాయకూడదు. అవును, ఫస్ట్ సెంటెన్స్ బాగుంటుంది సార్, అహం దేవాలయం గచ్చామి. అది కూడా అహం దేవ ఆలయం అలా రాయకూడదు, దేవాలయం అనే రాయాలి. విడివిడిగా సమాసం అయిపోయింది, విభక్తి లోపించింది. అహం ఆలయం దేవస్య గచ్చామి, అహం ఆలయ దేవం గచ్చామి రాయకూడదు, అసలే బాగుండదు, చేయకూడదు. సార్ దాని ముందు స్లైడ్ ఒకసారి చెప్పరా? దాని ముందు స్లైడ్ ఏవో 3 సెంటెన్స్ లో చెప్పారు కానీ మరి కొంచెం డౌట్ ఉంది, అర్థం కాదు. లాస్ట్ బట్ 1 కనిపిస్తుందా? ఇంకా రాలి, ఇదే చెప్పండి. అదే దేవాలయ అంటే సమాస పదం, సమాసమైంది. విగ్రహం ఏమిటి? దేవస్య ఆలయ, దేవస్య ఆలయ. ఆలయ ఆ 2 సంధి చేస్తే దేవస్యాలయ అయింది, దేవాలయ అయింది. దేవాలయ కాదు, దేవాలయ అని సమాసం. అవును. ఒకటి సంధి చేస్తే దేవస్యాలయ, దేవస్యాలయ, దేవస్యాలయ అయింది. దేవస్య ఆలయ రాయం కదా, కల్పితం కదా, రాయకుండా దేవస్యాలయ ఉంది. ఇంకా దేవస్య ఆలయ 2 పదాలు ఉన్నాయి, ఆ రెండింటిని ఒకే పదంగా చేస్తే దేవాలయ అయింది. పిత్రాజ్ఞ, పితుః ఆజ్ఞ, పితుః అనేది పితుర్ అవుతుంది, పితురాజ్ఞ అయింది అక్కడ సంధి వలన. ఇక్కడ పిత్రాజ్ఞ అనేది సమాసమైంది. మనోహర, మనోహర, మనసోహర అనేది సంధి రూపం, మనోహర అనేది సమాస రూపం. మనసోహర, మనసః హర, మనసః హర, మనసోహర. పితుః ఆజ్ఞ, పితురాజ్ఞ, దేవాలయ, దేవస్య ఆలయ, దేవస్యాలయ అనే సంధి రూపాలు ఇవి. సమాస రూపాలు దేవాలయ, పితురాజ్ఞ, మనోహర. వీటిలో కూడా సంధి ఉంది, దేవాలయ, దేవాలయ సవర్ణ దీర్ఘం ఉంది. అలాగే పితురాజ్ఞ, మనోహర, మనహర, మనోహర. అదే కింద ఇంకా ఏంటి రాశారు, అది ఏంటో అర్థం కాదు, ఇంకా చెప్తాను. సరే 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 సార్. సో సమీక్ష చేసినప్పుడు ప్రశ్నలు వేస్తాను, చెప్పండి. ఓకే. సమాసమనగానేమి? అనేక పదస్య ఏకపదీ భవనం సమాసః భవతి అన్నారు. అంటే అనేక పదములు కలిపి సమాసః భవతి. అనేక పదముల యొక్క అర్థాన్ని ఒకే పదం కింద చెప్పడం, దాన్ని సమాసం అంటారు. ఏకపదీ భవనం సమాసః. ఓకే. దీంట్లో నుండి పారిభాషిక పదములు ఏమి? టెక్నికల్ వర్డ్స్ చెప్పమంటారా సార్? విభక్తిలోపు ముందు పూర్వపదం చెప్పండి. పూర్వపదం ఉత్తరపదం, ఉత్తర పదము, విభక్తి లోపం, విగ్రహం, తయారైన క్రొత్త పదం, కలయిక, దీని తాలూకా మీనింగ్ చెప్పేటటువంటి వాక్యం. కలయిక ముఖ్యంగా ఉండాలి, కలయకుండా దాని మీనింగ్ చెప్పే వాక్యాన్ని ఏమంటారు? సమస్త పదం.
విగ్రహవాక్యం. విగ్రహ వాక్యం. సమస్త పదం అంటే సమాసం. ఉమ్. ఓకే, సమస్త పదము లేక సమాసం. పూర్వపదము, ఉత్తర పదము, పూర్వపద విభక్తి లోపము, ఓన్లీ ప్రాతిపదికయే ఉంటుంది, కలుస్తుంది. అక్కడ సంధి ఉంటే సంధి అవుతుంది, సంధి లేకపోతే సంధి అవుతుంది. అది వేరే రూల్. అప్పుడు వచ్చేటటువంటి కొత్త పదము, దాని పేరు విగ్రహ సమస్త పదము. దీన్ని సమస్త. ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి వాక్యం విగ్రహ వాక్యం. అర్థమైందా? ఇది సంధి పదాలు రెండు, సంధివరణ రెండు పదాలు కలిశాయా, సమాసం ఏర్పడిందా తెలుసుకోవాలంటే పూర్వపదంలో విభక్తి ఉందా లేదా చూడాలి. పూర్వపదంలో విభక్తి లోపిస్తే ఇది సమాసం. సమస్త పదము సమాసము. సమాసం అవదు. విభక్తి అలాగే ఉంటే ఉమ్. అది సంధి. ఉమ్. దేవస్యాలయం, దేవస్య ఆలయం, దేవస్యాలయం సంధి. దేవస్య ఆలయం అస్య పోయింది, దేవాలయం అంటే సమస్త పదం సమాసం. అర్థమైందా? సమాసం వల్ల ఉపయోగం ఏమిటి? ఒకటి భాషకి సొంపు ఇంపు, సంక్షిప్తంగా రెండోది ఉంటాయి. సంక్షిప్తం చేస్తుంది. ఉమ్. అది ఇది బేసిస్ చెప్పుకున్నాం. దీని ఇలా 6-7 క్లాసులు ఒకటి ఒకటి వెళ్తాయి. ఇందులో ఎన్నెన్ని విభాగాలు ఉన్నాయి, అవన్నీ ఏమిటేమిటి, అవ్యయీభావ సమాసం, కర్మధారయ సమాసం, బహువ్రీహి సమాసం, తత్పురుష సమాసం, లేకపోతే ద్వంద్వ సమాసం, ఇవన్నీ ద్విగు సమాసం అన్ని ఉంటాయి. అని చెప్పుకుంటాం. మొదటి పదాన్ని పూర్వపదం అంటారు. 2 కన్నా అంతకన్నా ఎక్కువ పదాలు ఉంటే ఆఖరి పదాన్ని ఉత్తర పదం అంటారు. ఉత్తర. ఇది అర్థమైందా? ఈ 2 పీడిఎఫ్లు మీకు ఇస్తాను, ఆ 2 పఠించండి. చెప్పిన వరకు చూడండి, 2వ పీడిఎఫ్, చెప్పని భాగం తర్వాత చెప్పు. ఏమా శారదక్క? అలాగే సార్. బేసిక్స్ చాలా బాగున్నాయి గురుగారు. ఇలా ఇలా వెళ్తే చాలా బాగా అర్థం అవుతాయి అందరికి ఇక్కడ. ఈ బేసిక్స్ ఇంత ఇంత డీటెయిల్ గా బేసిక్స్ ఉండాలి గురుగారు. మాకు అసలు ఇంత డీటెయిల్ గా అసలు బేసిక్స్ అసలు చెప్పలేదు సమాసాలు చెప్పినప్పుడు. అస్సలు ఎంత అంటే స్టార్టింగ్ నాకు అప్పుడు కన్ఫ్యూజన్ ఉండేది కొంచెం అలాగా. తర్వాత అంటే మెల్లగా నేర్చుకున్నాం అనుకోండి. కానీ ఇంత డీటెయిల్ గా సుబంత పదములు, తిగంత పదములు వీళ్ళకి తెలుసు కదా. సుబంతములు అంటే ఏమిటంటే నాగరత్నం, సుబంత పదములు తిగంత పదం చెప్పలేరా? ఎన్నాళ్ళు చదువు. సుపాంతంగా ఉన్నది అంటే సుప్ అంటే అనే ప్రత్యయము అంతమందు గలది సుబంతములు. తింగ్ అనే ప్రత్యయము అంతమందు గలది తిగంతములు. గచ్చతి, వదతి, పఠతి, ఇలా తిగంతాలన్నీ కూడా ధాతువులు. సుపదం రామస్య, రామ రామం అనే పదాలు ఏర్పడడాన్ని సుబంతాలు వచ్చాయి. ఆ సుబంతాలు రావడం వల్ల ఆ విభక్తులు వచ్చాయి. విభక్తి రావడానికి ఉండే ముందున్న పదాన్ని ఏంటంటారు? శబ్దాన్ని ప్రాతిపదిక. రామ శబ్దము ప్రాతిపదిక, దానికి విభక్తులు. దేవ శబ్దము ప్రాతిపదిక. దేవం, దేవదేవం, భజేహం విభక్తి చేరిపోయింది అక్కడ. దేవస్య ఆలయం, దేవాయ నమస్కరోమి, దేవాత్ దేవుని కంటే ఎవరు మనకు ఇది లేరు చెప్పిన విభక్తులు. ఏర్పడకుండా ఉంటే ప్రాతిపదిక సుప్ అనే ప్రత్యయం, విభక్తి ప్రత్యయం సుబంతం, దీన్ని బట్టి ప్రథమ ద్వితీయాన్ని బట్టి చేరితే అప్పుడు పదం ఏర్పడుతుంది. అటువంటి దాన్ని పదం అంటారు. మొదటిది శబ్దము ప్రాతిపదిక, రెండవది పదము. అంటే ఆ సుబంతము చేరినటువంటి దాన్ని పదం అంటారు. ఆ పదము విభక్తి రూపం ఉంటుంది. రామః, రామం, రామేణ, రామాయ, రామాత్, రామస్య, రామం, హే రామ. ఇది అకారాంత పుల్లింగం. ఆకారాంత స్త్రీలింగాలు, ఈకారాంత స్త్రీలింగాలు, ఈకారాంత స్త్రీలింగాలు, ఉకారాంత పుల్లింగాలు, రుకారాంతాలు అన్నీ ఎన్నో ఉంటాయి.
అవును ఒక్కొక్క ఇచ్చారు. దానికి విభక్తి రూపాలు వేరుగా ఉంటాయి. సీతాయాహ అన్నాం, దేవక్యాహ అన్నాం, అలాగేనేమో కుంత్యాహ అన్నాం. సరే, అక్కడ ఉన్నదాన్ని బట్టి వాడాలి. అది అది అంటే అది ఏ రకమైన పదం అని తెలుసుకొని దాన్ని బట్టి దాని విభక్తి స్త్రీలింగం. చూసుకోవాలి. ఉమ్, ఉమ్, సో ప్రాతిపదిక, ప్రత్యయము, పదము, పదము, విభక్తి, శబ్దం, అదే రూపం, శబ్దము, పదం. విభక్తి, రూపం. ఉమ్, ఇప్పుడు ఏంటవుతుంది సమాసం చేసినప్పుడు? ఆ ప్రాతిపదికే మిగులుతుంది, విభక్తి ఎగిరిపోతుంది. విభక్తి పోతుంది. పోయి ఆ ప్రాతిపదికకే నెక్స్ట్ పదం కలుస్తుంది. రెండు మధ్యన సంధి ఉంటే సంధి అవుతుంది, సంధి లేకపోతే పక్కన రాసేయండి. ఉమ్, దేవస్య ఆలయం, అస్య పోయింది. దేవ అనే ప్రాతిపదిక దేవం, దేవస్య, దేవాత్మికేం లేవు, దేవాయ మిగిలింది. ఆలయం, ఆలయం. దేవాలయం ఆలయం. అని అంటే ఇక్కడ ఒక ఆకారం ఉంది, ఇక్కడ ఆకారం ఉంది. పలకడం ఎప్పుడు ఈజీ, దేవాలయం అంటే ఈజీ. అదే అవును. సంధి అది అవుతుంది. సంధి వల్ల అలా వచ్చింది. సూర్య సూర్యస్య ప్రకాశ, సూర్య సూర్య పోయింది, సూర్య మిగిలింది, ప్రకాశం ప్రకాశింది, సూర్య ప్రకాశ. అదే పక్క పక్కన రెండు వర్డ్స్ వచ్చాయి అంతే. ఉదయం పెట్టామనుకోండి, ఆకి ఊ వచ్చింది, అక్కడ అప్పుడు గుణింతం వచ్చింది. సూర్యోదయం. సంధి సంధి వచ్చింది. రూల్స్ తర్వాత చదువుకుందాం. అదే అక్కడ సంధి వచ్చింది. సూర్యప్రకాశ అన్నప్పుడు సూర్య ప్రకాశ, సూర్యప్రకాశ, ఏం సంధి లేదు. సూర్య ఉదయం అన్నప్పుడు ఆకి ఊ కలిసింది, సూర్యో అయింది. సంధి ఉంది అక్కడ. అంటే సంధి రావాలా లేదా అనేది సంధి రూల్స్ ప్రకారంగా వస్తుంది. అవును, Okay? సమాసాంతలు. అర్థమైంది. ఐ థింక్ ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ క్లియర్ యాజ్ పాసిబుల్. బాగానే అర్థమైంది సార్. మరొకసారి అంటే మర్చిపోకుండా చదువుకోవాలి మళ్ళీ. అదే, ఇప్పుడు ఈ 2 PDFలు మీకు ఇస్తాను. అలాగే సార్. ఒకటి వ్యోమ అని ఒక వెబ్సైట్, గ్రీన్ కలర్ అనమాట. ఆవిడ బోధనలు, ఆడియోలు, వీడియోలు కూడా ఉన్నాయి. మీకు ఆ PDF చాలు, అందులో ఉన్న విశేషం మీకు బోధించాను. అదే మీరు చెప్పేస్తే మేము వింటా నేర్చుకుంటాం అంతే. ఇంకా మేము అన్ని చూసి కూడా నేర్చుకోలేము అందుకని ఆ ఇదికి మేము ఎదగలేదు. అది అలాగే సార్. ఓకే, సరే సార్. ఏమా శారదమ్మా, మన క్లాస్ తరకు అటెండెన్స్ నాటికి క్షీణిస్తూ, నానాటికి క్షీణిస్తూ, అదే ఇది కూడా సమాసం సార్. కాదు, నాటికి నానాటికి, ఏకం ఏకం ఏకైకం, ఏకైకం అంటే సమాసం సార్. అదే నానాటి బ్రతుకు నాటకం, నానాటి చదువు నాటకం, నాటికి చదువు నాటకం అయిపోయింది. అంటే అయినా కొంచెం కష్టం గురుగారు. అలా అంటే ఇప్పుడు లాంగ్వేజ్ కొంచెం నేర్చుకోవడం అది కొంతమందికి కొంచెం అది కష్టం అనిపిస్తుంది. ఒక విధంగా బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచుకోవాలి అంటే లాంగ్వేజ్ నో, ఒక ఇన్స్ట్రుమెంట్ నో, మ్యూజిక్ నో, ఏదో ఒక దాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటే బ్రెయిన్ పదునుగా ఉంటుంది. అదే కష్టం అని కాదు, ఈ రోజు కొందరికి అవకాశం లేక రాలేదు. నేను కూడా ఇప్పుడు ఘనశ్యామ్ గారు రాలేదు. అవకాశం ఉన్నవాళ్ళు వచ్చారుగా. అదే అందుకే. అంతే గురుగారు. అంటే ఇన్ జనరల్ అంటున్నా, కొద్దిగా కష్టం ఫీల్ అయితే కొంచెం ఏజ్ రాగానే కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలంటే కష్టం ఉంటుంది. బికాజ్ బ్రెయిన్ లో కొత్తవి ఇంకవు. అమూల్య ఉంటుంది ఇంకాలన్నా ఇంకవు. అదే అవును సార్. కొత్తగా నేర్చుకుంటే కొందరికి ఆసక్తి ఉండదు కొంచెం. అర్థమైందా? ఓకే, చాలా బాగుంది గురుగారు. సరే, అద్భుతంగా ఉంది. ఎండ్ చేద్దామా అమ్మా? అమూల్య అర్థమైందా? అర్థమవుతుంది. బాగా చదవాలి సార్. ఫస్ట్ టైం వినడం. భక్తి రూపాలు ఎలా ఉంటాయో పట్టుంటే ఈజీగా తెలిసిపోతుంది. మీరేం చేయాలి? సింపుల్ మినిమం రూకారాలు అరుకారాలు ఎక్కడ పెట్టుకోండి. ఆ ఈ ఊలోకి ఎలా ఉంటాయో ముందు చూసుకోండి. పుల్లింగ స్త్రీలింగంలోని అవి గుర్తుపెట్టుకుంటే, ఒక పదాన్ని గుర్తుపెట్టుకుంటే, నది గుర్తుపెట్టుకుంటే అన్ని అలాగే ఉంటాయి. గురువు గుర్తుపెట్టుకుంటే అన్ని అలాగే ఉంటాయి, అవకారంతో వచ్చినవి. ఒక్కొక్క పదాన్ని పట్టుకుంటే ఆ విభక్తులన్నీ అలాగే ఉంటాయి. ఓకే గురుగారు. జైతు భారతం, జైతు సంస్కృతం. అనేక ధన్యవాదములు, ప్రణామములు గురుగారు. చాలా బాగుంది క్లాస్.